బైబిల్ పఠనంలోనికి కూడి వచ్చిన దేవునికి యేసు ప్రభువుల వందనాలు. దేవుడు మనందరికీ దీవించిన గాక. మనము పోయిన వారం ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం నుండి 6 వరకు ఉన్న వాక్యం నేర్చుకున్నారు. ఎబ్రీ పత్రిక 1 నుండి 3వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఉన్న వాక్యం నేర్చుకున్నాను. ఈరోజు మనము 7 నుండి దేవుని వాక్యము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. 7 నుండి 19 వాక్యం వరకు మనము చదివితే మనకు 2 విషయాలు తెలుసు. ఒకటి ఏమంటే, వారిలో ఉన్న అవిశ్వాసానికి దేవుడు చెప్పిన హెచ్చరిక మాట. 7 నుండి 19 వరకు ఉన్న వాక్యంలో వారిలో ఉన్న అవిశ్వాసానికి ఎదురుగా దేవుడు మాట్లాడిన హెచ్చరిక మాటలు. అది ఎక్కడ ఉందంటే 98 కీర్తనలో 7 నుండి 11 వరకు ఉన్న వాక్యంలో ఆ వాక్యంలో రాయబడినది ఇక్కడ తీసుకొని రాయబడింది. ఇది ఆ ఎబ్రీ పత్రికలో 2వ హెచ్చరిక మాట. ఇది 7 నుండి 19 వరకు ఉన్న వాక్యం 2వ హెచ్చరిక మాట. మనము మొదటి హెచ్చరిక మాట మనం నేర్చుకున్నది ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 4 వరకు మొదటి హెచ్చరిక మాటనే చెప్పారు. 2వది దేవుడు అవిశ్వాసానికి ఎదురుగా ఉన్న హెచ్చరిక మాట. అది మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము తెలుసుకున్న మాట ఏంటంటే, దేవుడు సంగతులు తెలియాలంటే 7వ వాక్యం కిందకి చదివితే 6వ వాక్యం కిందకి చదివితే మోసే యేసుక్రీస్తు ఏమంటే వారిలో నమ్మకం గురించి రాయబడింది. 2వ వాక్యం 3వ అధ్యాయంలో వారిలో ఉన్న నమ్మకం గురించి రాయబడింది. కానీ ఇక్కడ వారిలో ఉన్న అవిశ్వాసం గురించి రాయబడినట్టుగా మనం కనబడుతున్నాం. మళ్ళీ నేను చెప్తున్నానంటే మోసే యేసుక్రీస్తు నమ్మకం గురించి రాయబడింది. 3వ అధ్యాయం 2వ వాక్యంలో మోసే నమ్మకము, యేసయ్య నమ్మకం గురించి రాయబడింది. అది 7 నుండి కిందకి 19 వరకు ఉన్న వాక్యం చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న అపనమ్మకం గురించి ఇక్కడ రాయబడి ఉంది. సరే అండి, మన 7వ వాక్యం ఒకసారి చదవండి, వినండి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారని రాయబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు అని రాయబడింది. అదే 2 కార్యములు అక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఏంటంటే 8 వాక్యం చూడండి. 2వదే మీరు అక్కడ వినపడింది ఏమంటే దేవుడు మాట్లాడుతున్నారు. మొదటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. 2వదే దేవుడు మాట్లాడుతున్నారు. పరస్పర జరిగిన ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, 2 దేవుడు మాట్లాడుతున్నారు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అందరూ ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే, దేవుడు ఏంటి మాట్లాడింది, దేవుడు ఏంటి మాట్లాడింది అని మనము
తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడినది ఏంటి అని తెలిస్తే మనకు అది అర్థమవుతున్నారు. దేవుడు ఏంటి మాట్లాడుతున్నారంటే అది 4వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 4వ అధ్యాయం 2వ వాక్యం. ఆ దేవుడు మాట్లాడినది ఏంటి? సువార్త మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడినది ఏంటి? సువార్త మాట్లాడినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. ఏంటి ఆ సువార్త? పూర్తి అర్థమా? సరే, తర్వాత అంటే ఆ దేవుడు మాట్లాడినది ఏంటంటే సువార్త. ఆ సువార్త ఏమంటే తెలుసా? దేవునికి స్తోత్రము. నా పునర్వాక్యములు వారికి విశ్రాంతి అయిన సువార్త. ఇప్పుడు వారితో దేవుడు మాట్లాడితేది విశ్రాంతి అయిన సువార్త. ఆ సువార్త ప్రకటించిన వారు ఎవరండి? 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3-4 వాక్యం చూడండి. ఇంత గొప్ప రక్షణను అయితే ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొను. 2వ అధ్యాయము 4వ వాక్యంలో చూసినప్పుడు ఇంత గొప్ప రక్షణ. The Lord himself first told about the announcement of this salvation. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్టుగా నీ విన్న వాక్యం ఇది ప్రకటించిన సువార్తని ప్రకటించినది ఎవరండి? స్టార్ట్ చేసిన దేవుడు. ఇప్పుడు దేవుడు స్టార్ట్ చేసిన ఆ సువార్త నెరవేర్చారు. అద్భుతములతోని, నానా క్రియలతోని, సూచనలతోని, పరిశుద్ధాత్మ సాక్ష్యం నిలబడి మనలో విధిన వాక్యం. దేవుడు మనతోని సువార్త. దేవుడు మొదటి మాట్లాడిన ఆ సువార్త. దేవుడు ఏది మాట్లాడింది? అదే దేవుడు మాట్లాడినదే ఆ రక్షణ అయిన సువార్త మనతోని మాట్లాడింది. ఆ సువార్త మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏం జరుగుతుంది? శిక్ష అనేది రాయబడి ఉంది. మనం విన్న ఆ సువార్త ఏంటది? మనకు విశ్రాంతి కలిగిన సువార్త విన్నది మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనకేముంది? శిక్ష ఉంది అని పౌలు గారు ఎప్పటి సంఘ బిడ్డలకి బోధిస్తున్నారు. ఈ రాత్రి నీ తెలుసుకో, నీ విన్న సువార్త అనుసరించి జీవించలేకపోతే ఆ సువార్తకి నిర్లక్ష్యం చేసే శిక్ష ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారని నేను చెప్పాను. స్తోత్రం. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1.
నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో పరిశుద్ధాత్మ దేవుడు వల్ల మాట్లాడింది. అది మనం చూసి ఏది మాట్లాడింది? రక్షణ గురించి సువార్త మాట్లాడింది. ఇప్పుడు రెండవదే మనం చూసి ఏమంటే ప్రవక్తల ద్వారా ఏం చేస్తున్నారు? మాట్లాడింది. అదేంటి ప్రవక్తలు చూసినట్టే? అదే పాత నిబంధనలు ఉన్న వాక్యము ప్రవక్త వలన అప్పుడప్పుడు తన ప్రజలతోనే దేవుడే చేశారు, మాట్లాడింది. ఎప్పుడు? ఆ కాలంలో వారిలో దేవుడు తనతో వచ్చి మాట్లాడలేదు. ప్రవక్త వలన దేవుడు ఏం చేశారు? మాట్లాడింది. పరిశుద్ధాత్మ మాట్లాడింది ఈ కాలం అయితే, ప్రవక్తలు మాట్లాడిందంటే పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. ఇది మూడవదే. అదే ఆ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. కుమారుల ద్వారా మాట్లాడింది. దేవుడు వలన మాట్లాడింది, పరిశుద్ధాత్మ వలన మాట్లాడింది, ప్రవక్త వలన మాట్లాడింది, కుమారుల వలన మాట్లాడింది. దేవుడి సంగమా ఆ కాలంలో ఉన్న వాడికి దేవుడు మాట్లాడింది. ఈ కాలంలో ఉన్న వాడికి కూడా దేవుడు రెండు రీతిగా మాట్లాడుతున్నారు. ఒకటి పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్నారు, రెండు కుమారుడు వలన. కుమారుడు అంటే యేసుక్రీస్తు వలన సంఘములో ప్రతి మనిషితోని దేవుడు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఎలాగ దేవుడు మాట్లాడుతున్నారండి? 19వ కీర్తనము 1వ వచనం చూడండి. దేవుడు ఎలాగ మాట్లాడుతున్నారు చూడండి. మాట్లాడుతున్నారు ఎలాగ? 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నారు, అంతరిక్షం ఆయన చేత పని. అంటే దేవుడు మాట్లాడుతున్న ఆకాశమైన మహిమ ప్రచారపరచుచున్నది. ఆకాశములను చూడనప్పుడు నీకు తెలియాలి ఒక సత్యమైన దేవుడు ఉన్నదని. ఆకాశం నీతోనే మాట్లాడుతున్నారు. అది ఎవరు చెప్పక్కర్లేదు. ఆ ఆకాశంలో చూడడం. రెండవది అంతరిక్షంలో నీకు ప్రచుర చేస్తున్నారు. అంతరిక్షంలో నీతోని మాట్లాడుతున్న నేను సత్యమైన నిజమైన దేవుడు ఉండినట్టుగా దేవుడు ఆకాశంలో కూడా మాట్లాడుతున్నారు, అంతరిక్షంలో కూడా మాట్లాడుతున్నారు, కుమారుల ద్వారా మాట్లాడుతున్నారు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నారు, దేవుడు వలన మాట్లాడుతున్నారు. ఆ దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ వలన మాట్లాడుతున్నారు. స్తోత్రం కలిగింది. అప్పుడు సకలుడు అర్థం తెలుసుకోవాలి, దేవుడు మాట్లాడుతున్నారు అని. దేవునికి స్తోత్రం. మనము 8వ వాక్యం చూడండి. 8వ వాక్యము 3వ అధ్యాయం 8వ వాక్యం. సరే, ఇక్కడ మీరు చూడండి. ఆ వాక్యంలో నేడు టుడే, నేడు టుడే దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నారు? ఈ రోజే దేవుడు రేపు మాట్లాడుతున్న దేవుడు కాదు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నట్టుగా రాయబడింది. ఆ పదము 3 సార్లు అక్కడ రాయబడింది. ఏది పదము? నేడు అని ఉన్న పదం. ఆ పదము మీరు ఇంకా చూస్తున్నప్పుడు 15 వాక్యం చూడండి, 15 వాక్యము, 13వ వాక్యాన్ని చూడండి, 13వ వాక్యము, 15 వాక్యం చూడండి. 3:13. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదు. అనగా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మీరు 2వ నేడు అని చెప్పిన మాట విన్నారు. 3వది 15 వాక్యం చూడండి.
Today listen to what he says. నేడు మీ నాయన ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేడు దేవునికి స్తోత్రం. దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు వాక్యం రాయబడింది. ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నారని తెలియదు. దేవునికి స్తోత్రం కలిగేదా. అందుకనే దేవుడి సంగతులారా ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఫేలిక్స్తో పౌలు గారు మాట్లాడాల్సినప్పుడు ఫేలిక్స్ ఏది చెప్పారంటే నిన్ను మా ఇంటిని నేను పిలుస్తామని చెప్పుతున్నారు. అంతే కదా. ఎక్కడ 26 అపొస్తలుల 26 అదే చూడండి. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని ఆయన చెప్పిన మాట్లాడుతుంటే అతని నీతి గురించి న్యాయ విధి గురించి అని చెప్తున్నాను. ఇరవై సమాధానం చెప్పుకొనుచుండగా వేస్తు పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఎట్లనని, మహాఘనత వహించిన వేస్తు, నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుతున్నాను. ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలవవలెనని చెప్పును. నీకు సమయం వచ్చినప్పుడు నేనేం చేశాను. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఇప్పుడు ఆయన ఎప్పుడు చెప్తున్నారు, నాకు సమయం వస్తే నేను నీకు పిలుస్తాను. ఇప్పుడు నేనేం చెయ్యను. ఈరోజు దేవుడు ఎప్పుడు ఈరోజు, కానీ ఈయన చెప్పిన ఈరోజు కాదు, సమయం రేపు 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 కొరకు బైబిల్ ఏం చెప్తున్నారు. సామెతల పుస్తకం 27వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల పుస్తకం 27వ అధ్యాయం మొదటి వచనం. రేపటి గురించి సామెతల పుస్తకం 27వ అధ్యాయం మొదటి వచనం. రేపటి దినం రేపటి దినం గురించి అతిశయపడకు. ఏ దినము ఏది
ఏ దినము ఏమి సంభవించుచున్నది అందుకే రేపు నీకు తెలియలేదు, అందుకని ఇప్పుడు నీకు తెలుసు. ఇప్పుడు నీ ఎలా చేయాలి, ఇప్పుడు ఎలా జీవించాలి, ఎప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి అని నీకు తెలుసు. అందుకని దేవుడు ఇప్పుడు సౌకర్యంగా. అందుకని సంతోషారా, దేవుడు మాట్లాడుతుంది రేపు కాదు, ఇప్పుడే మాట్లాడుతున్నాడు. రేపు మనకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు మాట విని దానికి లోపడితే మనం దీవింపబడినట్టుగా మనం కనబడుతున్నారు. మీరు ఎప్పటి పత్రికలు చదివినా ఆ మూడవ అధ్యాయంలోకి రండి, మూడవ అధ్యాయంలోకి రండి. మూడవ అధ్యాయంలోకి రండి, 8 వాక్యం రండి, 8 వాక్యం. ఇది 95 కీర్తనము 7 నుండి 11 వరకు వాక్యం ఇక్కడ అక్కడి నుండి తీసుకొని ఇక్కడ రాయబడింది. 95 కీర్తనము 7 నుండి 11 వరకు ఉన్న వాక్యము తీసుకొని ఇక్కడ రాయబడింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకున్న ఓడిపోవడానికి ఉన్న కారణం ఇక్కడ రాయబడింది. దేవుడి బిడ్డలు ఓడిపోవడానికి ఉన్న కారణం ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం. కొందరికి కూడా తెలియలేదు. దేవునికి స్తోత్రము. ఏంటి ఎడారి వారి విన్న ఆ శబ్దం, ఎడారి ఏమైంది, ఆ శబ్దం విన్నారు. మీరు చూడండి, 3వ 16వ వాక్యం చూడండి. ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన వాడు ఎడారికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన దేవుడి బిడ్డలకి ఎడారికి దేవుడు మాట్లాడుతున్నారట. అప్పుడు మీరు తెలుసుకోవాలన్న మాట ఏంటంటే, ఎడారికి వచ్చిన మునుపు వారు ఐగుప్తు దేశం నుండి ఎలా వచ్చారు చెప్పండి. ఐగుప్తు దేశం ఎలా వచ్చింది? దేవుని మాటలను విని, అక్కడ ముందు దేవుని శబ్దములను విని వారు ఇంటికి గొర్రె పిల్ల రక్తము ప్రోక్షించి ఆ రాత్రి అక్కడ నుండి విడుదల కలిగేది. గొర్రె పిల్ల రక్తము నుండి వారు విడుదల కలిగింది. ఆ గొర్రె పిల్ల రక్తం పోషించారు. గొర్రె పిల్ల మాంసులు అట్లేదు కాల్చి తినేసి అక్కడ నుండి వారు ప్రయాణం చేశారు. 1 2 ఎర్ర సముద్రము దాటింది. ఎలా పోయామండి? ఎర్ర సముద్రానికి సాదృశ్యమని 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయము 1 నుండి క్రిందకి చదవండి. 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయము 1 నుండి క్రిందకి చదవండి. అన్నప్పుడు వారందరూ గొర్రె పిల్ల రక్తంతోని రక్షణ పొందారు. ఓకే, రెండవదే ఎర్ర సముద్రం దాటినది ఏది సాదృశ్యం? బాప్తిస్మం సాదృశ్యం. 1 గొర్రె పిల్ల రక్తంతోని రక్షణ పొందారు. 2 వారే చేశారు ఎర్ర సముద్రం దాటేది. 3 మేఘం కింద ఉంది. కింద ఉన్నవాడు ఎడారి ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాడి జీవితంలో జరిగిన విషయము 10 విషయము. అదే 7 నుండి 19 వాక్యం వరకు వారు ఓడిపోవడానికి ఉన్న 10 విషయాలు రాయబడింది. ఎవరు? రక్షణ పొందిన
బాప్తిసం పొందిన దేవుడు బిడ్డలు, అభిషేకం పొందిన దేవుడు బిడ్డలు, పాత నిబంధనలు ఉన్న వారి జీవితంలో వారు ఓడిపోవడానికి ఉన్న 10 కారణం. ఓడిపోవడానికి ఉన్న 10 కారణము స్తోత్రం. అది మనము ఒకటి నేర్చుకున్నది. దేవునికి స్తోత్రం. ఏంటి వారిలో ఓడిపోవడానికి ఉన్న మొదటి కారణము మనం చూడవలసి వారిని వారు అందరి మీద చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన దాంట్లో ఓడిపోవడానికి గల కారణము 8 వాక్యం, 8 అధ్యాయము 8 వాక్యం చూడండి. అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి అనుకున్నారు. ఒకటి అదేంటంటే మారు పరీక్ష దినంలో వారే చేసేది ఎదిరించారు. శోధించడం వేరే. అంటే ఎదిరించడం, మత్సరించడం. ఒకటి మత్సరించి వారి హృదయం ఏమైంది? కఠినమైంది. ఎలా కఠినమైంది? మత్సరము వలన వాక్యంగానే కఠినం వచ్చింది. నీ జీవితములు ఓడిపోవడానికి ఉన్న కారణము ఈ మత్సరము. ఎవరికెదిగా? దేవునికెదిగా మత్సరించి నీ హృదయం ఏమవుతున్నారు? కఠినమవుతున్నారు. దేవునికి స్తోత్రం. మొదటి వారు ఓడిపోవడానికి ఉన్న కారణము మత్సరము. వారు ఏమైంది? కఠినమైంది. వారు ఏమైపోయిందండి? కఠినమైంది. ఈ కఠినమైందని విషయము 2 అర్థం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి మొదటి అర్థం మీద చూడండి. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డ చూడండి. నిర్గమకాండ 8 అధ్యాయము 15 వాక్యం చూడండి. నిర్గమకాండము 8:15. చూడండి. అయితే దేవుడు ఆయన్ని కఠినపరిచారు. 7వ అధ్యాయం చూడండి. నిర్గమకాండ 7వ అధ్యాయం 14వ వాక్యం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది. అండ్ ఫరో హృదయం కఠినమైనది. 22వ వాక్యం చూడండి. ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమైనది. ఒకటి ఫరో తన జీవితం ఏం చేస్తున్నారు? కఠినపరచడం. 2 దేవుడు వారి హృదయం ఏమవుతున్నారు? ఈ 2 దారి చేస్తారు. సూర్యుడు ఉదయించినప్పుడు 2 కార్యం జరుగుతుంది. ఒకటి భూమికి ఏం చేస్తున్నారంటే ఎత్తిపోవడం చేయడం. సూర్యుడు ఉదయించినప్పుడు భూమి ఏమవుతున్నారు? ఎత్తిపోతున్నారు. అదే విధంగా సూర్యుడు ఉదయించినప్పుడు కొవ్వులు భూమి ఏమవుతుంది? అడిగిపోతున్నారు. ఒకటి అడిగిపోవడము, 2 కఠినపరచడము. ఈ రాత్రి నీ మనస్సు దేవుని ఎదుట మత్సరము చేయకుండా, హృదయం చేయకూడదు, కఠినపరచకూడదు. ఇశ్రాయేలు రక్తముతో విడుదల కలిగిన వాడు, బాప్తిసం పొందిన వాడు, పరిశుద్ధాత్మ నింపబడిన వాడు, ఇంకా కిందకి కదిలినప్పుడు ఒకే ఆహారం భుజించిన వాడు, బండ నుండి నీరు తాగిన వాడు, అటువంటి వాడి జీవితంలో ఓడిపోవడానికి ఉన్న కారణం ఏమైందంటే హృదయం ఏమైంది? కఠినమైంది. దేవునికి స్తోత్రం.
మీరు మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయము 5వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 10 అధ్యాయం 5వ వాక్యం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండక వారిలో ఎక్కువ మంది దేవునికి ఏమన్నది ఇష్టలుగా ఉండలేదు. ఎవరు? రక్షణ పొందినవాడు, రక్తం కొని రక్షణవాడు, నీతిలో బాప్తిసం పొందినవాడు, పరిశుద్ధాత్ముడు, మేఘ కింద ఉన్నవాడు, మంట నుండి నీరు తాగేవాడు, ఒకే ఆహారం తినిన వాడు దేవుని వారిలో వారి అనగలు ఎక్కువ మందులు వారి ఎక్కువ మందులు ఇష్టడుగా ఉండలేకపోతే ఈ కాలంలో మానసు పొంది బాప్తిసం పొందిన అందరూ దేవుడు ఇష్టడుగా ఉన్నారని అనుకున్నారా? ఇవన్నీ జరుగుతుంది. నీ బాప్తిసం రక్షణ పొందారు కరెక్టే, బాప్తిసం పొందిన కరెక్టే, అది ఇద్దరు పరిశుద్ధాత్మ పొందినది కరెక్టే. నీ మరణ కార్యక్రమం నుండి ఆ పాలు పొందినది కరెక్టే. కానీ నీళ్ళు దేవుడు ఇష్టడుగా ఉంటుందా లేదా అని ఒక్కసారి నీ జీవితం ఏం చేయాలి? పరిశీలించండి. దేవుళ్ళు ఉన్నాం, మాట్లాడుతున్నా, ఆరాధన చేస్తున్నా, ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ 5వ వాక్యం పోతే కదా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరే కనుక అరణ్యంలో సంహరింపబడిరే. ఏమైంది? సంహరింపబడి నేను చెప్పినది మన రాయల సంఘ బిడ్డలు కొందరు వచ్చి బాప్తిసం పొందారు, మన కార్యక్రమంలో గురించారు, పరిశుద్ధాత్మ అనుభవించారు. ఈ గుంపుల నుండి అందరి మీద దేవుడు ఇష్టడు కాదు. కొందరు మాత్రము వారి వద్ద నశించిపోయినట్టుగా దేవుడు వారు ఓడిపోవడానికి, నశించిపోవడానికి ఉన్న కారణం వారిలో లేని మత్సరము, రెండు హృదయం ఏమైంది? కఠినమైంది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 21 వరకు చూడండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 21 వరకు. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ముష్కరులారా, you stubborn people. ఎవరు పిలిచినది? స్తేఫాను ఇశ్రాయేలు యూదుని చూసి పిలిచి మాట్లాడినప్పుడు ఆయన పిలిచిన పిలుపు దేవుడికి స్తోత్రం. ఎలా పిలిచారు? ముష్కరులారా, మీరు పితరుల వలన మీరేమవుతున్నారు? పితరుల వలనే దేవుడు ఏమంటే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకపోయిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి 50 నుండి చదవండి. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరచునొల్లని వారిలారా, మీ పితరులను వలె హృదయము చెవికి ఏం లేదు, you have not given your heart to God, nor will you listen to him. నీ హృదయాన్ని ఇవ్వలేదు, నీ హృదయానికి ఇవ్వలేదు, సున్నతి చేయలేదంట.
nor uncircumcise your heart and ears. అదంతా తెలుగులో సున్నత లేదన్నట్టుగా తెలుగులో ఇంగ్లీష్ చదువుతుంది. You stiff-necked people, Ah. uncircumcised in heart and ears. హార్ట్ హృదయము చెవులకు దేవుని వాక్యాలను వినడానికి ఏం చేయాలి? సున్నతి పొందబడాలి. నీకు అన్ని వినడానికి ఉన్నది కాదు, నీ హృదయం అన్ని గ్రహించడానికి ఉన్నది కాదు. దేవుని వాక్యము ఈ కాలంలో మనిషికి అన్ని సమయం లేదు. ఏది వాక్యం వినడానికి అది గ్రహించడానికి సమయం లేదు. కాబట్టి వారిగా మారిపోయిందంట. ఒకటి వారు ఓడిపోవడానికి ఉన్న మొదటి కారణము వారిలోని మనస్సరము, రెండు హృదయ కాఠిన్యము. హృదయ కాఠిన్యము. కాఠిన్యము. దేవునికి ఇష్టం. రెండవది కారణము వారు ఓడిపోవడానికి ఉన్న కారణము. రెండవది కారణం 9 వాక్యం చూడండి. 9 వాక్యము 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి రెండవది ఓడిపోవడానికి ఉన్న కారణం నన్ను నీయే చేశారు. పరీక్షించిరి. ఎవరికి? దేవుణ్ణి. భయంకరం కదా దేవుడికి పరీక్షించడం. దేవుడికి పరీక్షించాలని దేవుడు మమ్మల్ని చేసిన సవాలు చేస్తున్నారు. దేవుడికి నీ ఏం చేయాలి? పరీక్షించి చూడమని. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 9-10 వరకు చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 9-10 వరకు చూడండి. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఇది చేసి మీరు నన్ను శోధించిన యెడల దేవుడు పిలుస్తున్నారు. మీరు నన్ను శోధించిన యెడల 10 భాగము ఇచ్చి దేవుడికి ఏం చేయాలి? శోధించండి. దేవుడు నన్ను పిలుస్తున్నారు. ఏం పిలుస్తున్నారు? మనిషికి పిలుస్తున్న నన్ను ఏం చేయాలి? కానీ దేవుడు చెప్పిన నన్ను ఎలాగ శోధించాలి? 10 భాగం ఇచ్చి 10వ భాగం ఇచ్చి దేవుడికి ఏం చేయాలి? శోధించాలి. కానీ ఇప్పుడు ఇవ్వకుండా వారు ఏం చేస్తున్నారు? దేవుడికి ఏం చేస్తున్నారు? దేవుడికి పరీక్షించి శోధిస్తున్నారు. ఇలా మారిపోయిందన్నమాట. దేవుడికి ఏం చేస్తున్నారు? శోధించడము. దేవుడికి స్తోత్రం. వారు ఓడిపోవడానికి కారణము దేవుడికి శోధించడము. దేవుడు శోధించడానికి చెప్పినది చెయ్యకుండా దేవుడికి ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. దేవుడు శోధించడానికి 10 భాగము 10వ భాగము ఇవ్వమని దేవుడు చెప్తారు. కానీ మనలో మీరు దేవుడికి 10వ భాగం ఇవ్వడది చాలా మంది ఇప్పుడు అర్థమాలేదు. ఇవ్వాలా లేదా? దేవుడికి సంఘబిడ్డలు ఇప్పుడు కూడా దేవుడికి ఏమి ఇవ్వలే. 10వ భాగం దేవుడికి స్తోత్రం. 10వ భాగం దేవుడికి ఇవ్వలేదు. అపోస్తలుల కార్యాలు చూడండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. అంటే దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరం ఏం చేశాడు? మగన్ కార్యము, మగన్ కార్యం, సూచనలు చేశాడు వారి మధ్యలో. హలో, ఏమి ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు సేవలు అద్భుతము మగన్ కార్యం చేసేది. ఏంటి? ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి ఎర్రకెళ్ళి ఫరోను రాజులు వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో దేవుడు ఏం చేశాడు? ఒక సుడిగాలి కొట్టినప్పుడు ఎర్ర సముద్రం ఏం చేశాడు? జీవితంలో ఎప్పుడు కూడా వారు కనబడలేదు. ఏంటి? మగన్ కార్యము. రెండు, దేవుడు సూచన చేసేది. ఏంటి సూచనలు? ఆకాశం నుండి వర్షం పడుతున్నారు, ఆకాశం నుండి ఏమంటే ఐస్ పడుతున్నారు, కానీ ఆకాశం నుండి మంచు
చేసినప్పుడు కూడా ఆ సూచన చేసిన దేవునికే చేసుకున్నారు. నీ ఓడిపోవడానికి కారణం నీ దేవునికే చేస్తున్నారు. పరీక్షిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది పరీక్షించడము అది సాతాను పని అండి. అవును కదా, సాతాను దేవునికే చేశాడు. రాయబడినప్పుడు ఇశ్రాయేలు కూడా దేవునికే చేస్తున్నారు. పరీక్షించండి. ఈ రాత్రి దేవుడు నీ కోసమని ఈ జీవితంలో మారు మనసు పొందిన ఎన్నెన్నో మహత్కార్యములు చేశారు. ఎన్నెన్నో సూచనని చూసినప్పుడు ఆ దేవుడిని ఏం చేస్తున్నారు? పరీక్షించుచున్నారు. ఇది జరుగుతుందా? ప్రార్థన వింటున్నావా? అక్కడ జరుగుతుందా? నీ ఓడిపోవడానికి స్టార్ట్. ఇశ్రాయేలు ఓడిపోవడానికి రెండవ కారణము వాళ్ళకు దేవుడిని ఏం చేశారు? పరీక్షించింది. దేవుడు చేశారంటే 8వ వాక్యము 4వ వాక్యం చదవండి. Remember how the Lord your God అధ్యాయము 2వ వాక్యం. మరియు సంవత్సరము నీ ధరించిన బట్టలు ఏమవలేదు, అరిగిపోలేదు, చిరిగిపోలేదు. చదవ 40 సంవత్సరము నీ వేసుకున్న బట్టలు అది పాత గిల్లలేదు, నీ కాలు మారలేదు, వాసిపోగలేదు. 2 కార్యం దేవుడు చేశాడు. నీ బట్టలు ఏమవలేదు, బట్టల దేవుడే లేదు. స్వాతంత్రం ఈ పండుగ తెలుసు. ఇదండి దేవుడు చేశాడు. బట్టలు ఏమవలేదు అంటే ఆయన అర్థం చెప్పండి. అధిక దేశం నుండి బయలుదేరినప్పుడు ఆ కుర్రకి 5 వయసు. ఎన్ని వయసు? ఎడారికి వచ్చినప్పుడు ఎన్ని వయసు అయింది? 40 సంవత్సరం కదా. 45 వయసులో వేసిన బట్టలు 45 వయసులో వచ్చినప్పుడు ఏమవుతుంది? చిన్నకుండా ఈ శరీరం ఎదిగినట్టుగా వాళ్ళకి వస్త్రం కూడా ఏమైంది? ఎదిగింది. సో కాలేమవలేదు. ఒక 5 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు నడిచిన అనుకో కాలేమవుతుంది. కానీ నీకు ఈ 40 సంవత్సరం నీ కాలేమవలేదు. ఇవన్నీ నీకోసం నాకు చేసిన తర్వాత నువ్వు నన్ను ఏం చేస్తున్నాను? పరీక్షిస్తున్నారు. రాయల సంఘం వెళ్ళారా? దేవుడు నీ కుటుంబం పట్ల నీ పట్ల ప్రార్థన చేసిన పెట్టను అద్భుతం చేసిన దేవుడికి ఇప్పుడు కూడా నేనే చేస్తున్నాను. పరీక్షించి చూస్తున్నాం. ఇదిగా చెప్తుందా? అడుగుతున్నా విడుదల అడుగుతుందా? నీ ఓడిపోవడానికి ఉన్న 2వదే కారణం. నీ 3వ కారణం ఏంటి? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10 వరకు చూడండి. 3వ అధ్యాయం 10 వరకు చూడండి. మూడవది ఎల్లప్పుడు ఏమవుతుంది? తప్పిపోవడము. ఏంటండి?
తప్పిపోవడం. హల్లెలూయా. అంటే అదే కారణం కాదు, ఒకటి అదే కారణము మత్సరము, మొదటి రెండవది దేవుని పరీక్షించడం, మూడవది ఏమవుతుంది తప్పిపోవడము. ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. అదే అదే అర్థం అదే కాదు మొదటి అర్థము. అది రెండవది మొదటి వారిని చూడండి. కొట్టుకొని పోవడము, ఇది రెండవది అర్థం అండి. తప్పిపోవడము, కొట్టుకొని పోవడం. కొట్టుకోవడం పోవడమేనా? అంటే కొట్టుకోని పోవడం అంటే ఈ సముద్ర సరసములు ఓడ కట్టి ఉంచుతారు. ఓడ ఏమవుతుంది? కట్టి ఉంచిన ఓడ కట్టలేకపోయింది అనుకో, కరెంట్ వచ్చి కొట్టి కొట్టి ఒక్క కొట్టు ఓడ ఏమవుతుంది? సముద్రంలో మెల్ల మెల్ల కొట్టి కొట్టి ఈ ఓడ ఏమవుతుంది? జారిపోతున్నారు. సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసి వెంటనే కాదు దేవునికి విడిచిపట్టనది, హఠాత్తుగా ఎందుకంటే హఠాత్తుగా ఒక విశ్వాసి అన్నారు జారిపోవడానికి ముందుకు నుండి ఆడే చేసిన మెల్ల మెల్ల ఏమవుతున్నారు? ప్రార్థనలు కొంచెము జారుతున్నారు, ఆరాధనకి రావడమా జారుతున్నారు, అదే ఉపవాసం చెయ్యడం జారిపోతున్నారు, దేవునికి ఇచ్చి పుచ్చి విషయంలో జారిపోతున్నారు, సువార్త ప్రకటించినది జారిపోతున్నారు. ఇలాగ ఒక్కొక్క విషయం నుండి మీరు మెల్ల మెల్ల ఏమవుతుంది? తప్పిపోవడం వలన, జారిపోవడం వలన దేవుని సన్నిధి నుండి నువ్వు ఓడిపోతున్నారు. లోతు అబ్రహాముకి ఎలా విడిచిపెట్టారు? 13 చూడండి, 13వ అధ్యాయం 10 చూడండి. ఖాళీగా 13వ అధ్యాయం లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోరారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను. ఒకటి అటు పోవడానికి కారణం ఏంటి? చూశారు. ఏం చేశారు? చూశారు. తర్వాత ఏదమ్మా? యెహోవా సొదొమ గొమొర్రా అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీరు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. చూశారు, ప్రయాణం చేశారు. మూడ్ చూస్తూ మూవ్. అది చూడడం కాదు, చూడడం తర్వాత ఏం చేశారు? మెల్లిమెల్లిగా అక్కడికి కాలిపోయింది. ఏమని? అది చూడడం, రెండు ప్రయాణం చేసింది అని వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, మనం ప్రయాణం చూసారు. తర్వాత చూడండి, ఎందుకు వేరైపోయింది? అప్పుడు ఒక్కరోజు వేరైందా? చూశారు, ప్రయాణం చేశారు, ఒక్కడొక్కడు వేరైపోయి సంఘటన మారుతుంది. చూడడం మెల్లమెల్లగా అవుతుంది. ప్రయాణం చేయడం, ఒకటి ఏం చేస్తున్నారు? చూడడము. రెండేం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. మూడవది ఏం చేస్తున్నారు? దేశం ఏర్పరచుకున్నారంట. అభివృద్ధి విడిచిపెట్టిన కారణం ఒక్కడొక్కడికి వేరే అయింది. వేరే వేరే పోవడం ఏదో చూసేది ఏంటి? అభివృద్ధిని విడిచిపెట్టడానికి ఏ కారణం లేదు. అభివృద్ధి చెప్పారు, అభివృద్ధి గొర్రె కాపర్లు
లోతు కొరకు దామోదరుడి మధ్య గొడవలు ఆడినప్పుడు అబ్రహాము చెప్పిన ఏంటంటే అబ్రహాము సమాధానపరంగా మాట్లాడింది. కానీ ఈ గొడవకి వెనకలున్న ఉద్దేశం ఏదైనా చూసేది సొదొమ గొమొర్ర దేవుని తోట వలె ఆయనకు కనిపించింది. కానీ దేవుడి దృష్టిలో సొదొమ గొమొర్ర ఎలా ఉంది? నివసించిన ఆ సొదొమ గొమొర్ర దేవుడు అగ్ని కురిపించడానికి ఉన్న స్థలంలో చూసినప్పుడు ఎలా కనిపించారు? దేవుని తోట వలె. ఈ లోకంలోకి నీ చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? అందుకని విశ్వాసులు ప్రయాణం చేసిన అప్పుడప్పుడు లేడు వస్తుంది, ముట్టకూడదు. లేడు పడితే నీ ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాను? ప్రయాణం చేసినప్పుడు ఈ మధ్యలో పడినా లేడు ఏరుకొనడానికి వెళ్తే నీ ప్రయాణం ఏమవుతుంది? లేడు 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 అంటే తెలియదు. చిన్న చిన్న స్వీట్ అది పడిపోయినా అది ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రయాణం ఏమైంది? అందరికీ తెలియదు. ఇదే దేవుడు ఇచ్చిన అనుకుంటారు. క్రైస్తవ జీవితంలో నీకు ఉరి ఉంది, నీకేముంది? లక్ష్యం ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు దాని మధ్యలో పడిన చూసుకొని నిలబడడానికి నీకు టైం లేదు. నీ ప్రయాణం కొనసాగించాలి. లోతులు విడిచిపెట్టడానికి సంగతి ఏమి లేదు. నీ ఎడమకైతే నేను ఎక్కడ అయితే నీ ఏం చేయాలి? ఫస్ట్ నీకే ఛాన్స్. ఫస్ట్ నీ ఏదైనా ఈ ఆత్మీయుడు ఎప్పుడు అనాత్మీయుడు ఎప్పుడైతే చెప్తుంది నా పడతాను. ఆత్మీయుడు చెప్పని అన్ని వదులుతుంది. ఆత్మీయుడు ఏం చేస్తుంది? ఆడేళ్ళిపోతే ఆడిస్తుంటే ఆడేళ్ళంట. ఆత్మీయత లేని వాళ్ళు ఏం చెప్తుంది? అది కావాలి, నాకు కావాలి, పదవి కావాలి, చర్చ కావాలి, పాట కావాలి, కుర్చీ కావాలి, అదే కావాలి. సరే నీ ముందుకు అభిరామానికి అడిగితే అభిరామ నీకు ఎక్కడ వేస్తున్నాడే అప్పుడు ఈ రెండు స్థితికి అన్ని జరిగిన అభిరామతో గొడవ ఆడడానికి కారణం ముందుకేదో మీ ఏదైనా గొడవ జరుగుతుంటారు. హఠాత్తుగా ఏదైనా గొడవ జరుగుతుందా? ఏదో ఇక్కడ ముందుకు ఏదో జరిగిందో మొత్తం హృదయంలోన్నది ఒక్కరోజు బయటికి వస్తుంది. సత్యం లేదు. నీకు నచ్చలేదు ఏదో ఆయన చేసినది నీ మనసుది అది ఉంచుకొని సమయం వచ్చినప్పుడు మొత్తం కలుగుతుంది. సంఘం సంఘపడలేదు, మధ్య గొడవ జరిగడానికి ఉన్న కారణం లేదు. ఇదే ఆయనకు నచ్చలేదు ఏదో ఒకటి మనసు ఉంచి ఒకరోజు ఏమవుతుంది? జానముకి వలన బయటికి వస్తుంది. జానముకి ఏమి నీకు తెలుసు? జానము తెలియదు. పర్వతం ఏమవుతున్నది? పగలి దాని లోపల నుండి అగ్ని అనగా కొన్ని విశ్వాసాలు అవుతుంది. పదులుతుంది అగ్నిగా అందరికి కాల్చి ఆడైపోతుంది. సోదరం ఏది సగమున మర్చిపోవడం దేవుడికి సోదరం కలిగినదాక వారు ఓడిపోవాలనుకున్న కారణం అంటే చాలా ఓడిపోవడం ఏంటండి? దేమ పగులుకొని సువార్త ప్రకటిస్తున్నారు. ఈయన సువార్త పడించి దశలోనిక వచ్చినప్పుడు పౌలు గారు విడిచిపెట్టారు. దశలోనిక వచ్చినప్పుడు ఏమైంది? పౌలుని విడిచిపెట్టి ఎందుకు విడిచిపెట్టారంటే దశలోనికలు ఈ బంగారం మట్టి నుంచి తీసుకొని ఒక చోట చూశారు. బంగారం మట్టిలోని చోట చూసినప్పుడు సువార్త ప్రకటించిన కంటే బంగారం పడి చేసే డబ్బులు ఎక్కువ దొరుకుతున్నారు అనుకొని పౌలు గారికి
బర్నబాకి విడిచిపెట్టి ఎక్కడికి లేదు, ఆడ వెళ్ళిపోయిన మాత్రం తెలుసు. ఎక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా నాకు తెలియదు. సోదరుగా నేర్చుకున్న మాట నీకు అర్థమైందా? అర్థమవ్వలేదు. జారిపోకుండా, ఎల్లప్పుడూ జారిపోకుండా, ఏం చేయాలి కొట్టుకొని పోకుండా క్రైస్తవ జీవితం నిలబడండి. సోదరు, నీ హృదయంలో ఎల్లప్పుడూ కరెంటలు కొట్టుతూనే ఉంటాం. నీ హృదయం ఎల్లప్పుడూ ఏమవుతుంది? కొట్టి కొట్టి నీ హృదయం ఏమవకూడదు, జారిపోకూడదు. నీ ఏదైకూడదు. సోదరు అంటే కరెంటలు కొట్టినప్పుడు కరెంటలతో నీ వెళ్ళకుండా కరెంటలకి ఎదిరించి నిలబడు. చాలా మంది ఎలా వేస్తున్నారు? కరెంటలు కొట్టినప్పుడు ఆ కొట్టిన వైపు అటు జారిపోదు. శ్వాస నీ కొట్టుకొని వచ్చినప్పుడు నీ కొట్టుకొనినా అక్కడికి వెళ్ళిపోతే జారిపోయిన శ్వాస కొట్టుకున్నప్పుడు ఆ కరెక్టర్కి ఎదురుగా నిలబడిన వాడే జారిపోకుండా నిలబడిన దేవుడి విశ్వాస. చాలా మంది విశ్వాస జీవితంలో ఒక్కొక్క సమస్య అయినా కరెక్టర్ వచ్చి కొట్టుకున్నప్పుడు దానిలో వారు కూడా ఉదాహరణ రెండు దిక్కితే నేను ఇప్పుడు నేను ఎవరికైనా రెండు దిక్కితే ఇంటికి ప్రార్థన ఆపిస్తుంది. చర్చికి రావడం ఆపిస్తుంది. ఎందుకు? నీకెవరితో సంబంధం? జోడి పాసంతో సంబంధమా దేవుడితో సంబంధం? దేవుడితో సంబంధం ఉంటే నీ ఏం చేస్తుంది? ఎక్కడ వస్తుంది? దేవుడితో సంబంధం లేకపోతే జోడి పాసం మీద సంబంధం ఉండదు కాబట్టి జోడి పాసం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అందరు ఉన్నారా? నీకు సంబంధం లేదండి. యేసు యేసు చెప్పని వెళ్ళిపో. యేసు నీ తోడుగా చెప్పారు. బాకీ ఉన్నవాళ్ళందరూ మనిషిని అయిన కాబట్టి ఇప్పుడు మాట నిన్ను కూడుతుంది, అలా మాటతో నిన్ను తెలుస్తుంది. ఇప్పుడు నిన్ను మంచివాడు చెప్తుంది, రేపు అదే మాటతుంది. నీ వల్ల చెడ్డవాడు ఎవరు లేదని ఇది మనిషి. కానీ నీ చెప్పిన మాట ఏంటంటే నువ్వు జారిపోకూడదు, జారిపోకూడదు. దేవునికి సోదరుగా ఈ రాత్రి జారకుండా నిలబడండి. ఇశ్రాయేలు జారిపోయింది, తప్పిపోయింది. కారణము వారు తప్పిపోయింది. విశ్వాసులు ఓడిపోవడానికి మూడవ కారణం అది. నాలుగవ కారణం చూడండి. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పి నేను మాట ముగిస్తానండి. దేవునికి స్తోత్రంగా నాలుగవ కారణము 10 చూడండి. 10 చూడండి. My way, God way. Understand my ways. నా మార్గము తెలుసుకొనలేరని దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పచ్చు. నా మార్గం ఏంటి? దేవుడు మార్గ తెలియలేకపోయింది. ఈ 95 చేతులు 10 కూడా కలిసిస్తారండి. అప్పుడు ఇది దానికి కలిసి బాగుంది. వారు నా మార్గమే లేదు. ఇది పీతరు చెప్పిన మాటలు చూడండి. మొదటి పీతరు 2వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. 2 పీతరు 2వ అధ్యాయం 25వ వాక్యం.
24 చదవండి. 24 మొదటి పేతురు 2:24. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోయింది. గొర్రెల వలె దారి తప్పిపోతాయంటే ఏమర్థం చెప్పండి. గొర్రెల వలె దారి తప్పిపోయిందంటే అర్థం చెప్పండి. మేకల వల్ల ఎటు వెళ్ళిపోయాలో అటు వెళ్ళిపోయారు. ఉన్న గుంపుల్లో నుంచి ఎటు వెళ్ళిపోయారు. అంటే గొర్రెల వలె దారి తప్పిపోయారు. మీ అందరూ 15 అధ్యాయము 1 నుండి 10 వరకు చదవద్దు. ఒక మనిషికి మొదల గొర్రెలండి, ఒక్క గొర్రెలు ఏమైంది? తప్పిపోయినప్పుడు ఏం చేశారు? తప్పిపోయింది కదా. తప్పిపోయిన వాడు ఏం అవ్వాలి? తప్పిపోయిన వాడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళిపోయారు? తప్పిపోయింది. వెళ్ళిపోయిన గొర్రె ఏం చేయాలి? ఎందుకు రాలే? ఈ గొర్రె ఒక ప్రోడు తప్పిపోతే మళ్ళీ ఏమవుతుంది? తిరిగి రాదు. ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మీరందరూ తప్పిపోయింది. సోదరం కలిగిన దేవుడు తప్పిపోయింది. నా మార్గం వారు ఎరగలేదట. అది మార్గం ఏమైంది? తప్పిపోయింది. తప్పిపోయిన మార్గంలో యేసు ఏం చేశాడు? వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏంటి? ఎలాగా? తప్పిపోయినా ఆ గొర్రెలకి దేవుడు ఏం చేశాడు? లేకపోతే ఆ కాపరి ఏం చేశాడు? వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడికి? మేక ఏ త్రోవను వెళ్ళిందో దానిని అదే త్రోవలో ఆడి వెళ్ళి ఆయన మార్గంగా మార్చాడు. ఏంటి? ఏ త్రోవ ఏ తప్పిపోయిందో ఆ త్రోవ వెంటే వెళ్ళాడు. ఆ త్రోవ వెళ్ళి యేసు నేనే మార్గం అని చెప్పారు. ఈ ఏడు మార్గంలో తప్పిపోయారు. ఆ మార్గంగా యేసు మార్చాడు. దేవుడికి స్తోత్రం. గొర్రెలు తప్పిపోయిన మార్గంలో యేసు కూడా ప్రయాణం చేసేది. అదే మనకు మార్గమైంది. ఈ రాత్రి సంగమా తప్పిపోయిన చోట్ల తిరిగినా అందుకని తప్పిపోయింది గొర్రెలు, కనబడలేకపోయింది ప్రతి నాణ్యము, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఒక కుమారుడు. తప్పిపోయిన గొర్రెలకి వెతకడానికి ఎవరే లేదు. 10 నాణ్యాల నుండి పడిపోయింది. ఎవరు వెళ్తారు? ఎవరి చేతులతో పోయిందో ఈ గుర్రాన్ని పెంచడానికి ఎవరు ఏం లేదా? ఎందుకు నేను చెప్పలేదు? ఈ గుర్ర ఈ ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిన గుర్ర ఆ కుమారుని వరకు ఎవరైనా వెతకడానికి వెళ్ళారు. ఎందుకు? ఆడే వెళ్ళాడు కాబట్టి ఆడే రావాలి. నీ సొంతంగా వెళ్ళిపోయింది కాబట్టి నేనేం చేయాలి? సొంతంగా తిరిగి రావాలి. అది దేవుని స్తోత్రం. ఇశ్రాయేలు పడిపోవడానికి ఉన్న నానాక కారణము వాళ్ళేమైంది? దేవుడు మార్గము ఏది తెలియలేకపోయింది. దేవుడికి స్తోత్రం. దేవుడు మార్గం ఏమి లేదు. గోడ్స్ వారికి తెలియలేకపోయింది. దేవుడికి స్తోత్రం. అదే
హల్లెలూయా. అందుకని ఏం చెప్పిన మాట నేను తెలుసుకోవాలి దేవుడికి. అంటే 32 కీర్తన 8 వాక్యం చూడండి. 32 కీర్తన 8 వాక్యం చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. అంటే దేవుడు చెబుతున్నామంటే నీ మార్గం లేక నీ తప్పిపోయింది కదా, ఇది తెలియలేదు. దేవుడు చెబుతున్న ప్రకారం ఏం చెప్పారండి? నీవు నడవవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను. ఇప్పుడు దేవుడు చెబుతున్నా నీ ఎలా నడవాలని ఆ మార్గం నీకు నీ దేవుడే చేస్తుంది. బోధిస్తానండి. బోధిస్తానంటే చెప్తానండి. దేవుడికి ఇదిగో కుమారి కుమార్త నా మార్గము. ఇజ్రాయేలు ఏం చేశాడు? ఏది మార్గం చూపిస్తారో ఆ మార్గం ఏమవుతుంది? తప్పిపోకూడదు. ఆ మార్గము ఎందుకు? దేవుడు చూపిన మార్గం వెళ్ళడానికి కష్టం. దేవుడు అవును కదా, దేవుడు మార్గం కంటే మనకు కూడా ఒక్కొక్క మార్గం ఏం చేస్తాం చూపిస్తాడు. స్తోత్రంగా లేదే చెప్పాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు చూపించిన మార్గం అది బెటర్. దేవుడు చూపిన మార్గము మంచిది. నీ వెళ్ళిన మార్గము మేక వల్ల మేక అనుకున్నారే నేను వెళ్ళిన మార్గం బాగుంది అని అనుకుని ఆడ ప్రయాణం చేశాడు మేక. ఎప్పుడు ఏమైంది? తప్పిపోయింది. అంటే దేవుడు చూపిన మనకే ఏదేశం వాటి చెప్పినట్టుగా నడవడానికి ఇస్తున్నాం. ఎందుకు? అది మనకు నచ్చదు. అదేమంటే దేవుడు చెప్పిన మార్గంలో నడిచి వెళ్తే మమ్మల్ని ఏమవుతుంది? పొరక్కి దేవుడు చెప్పిన వాక్యం వెళ్తే నిన్న వాక్యం వృద్ధి వృద్ధి ముందుకు తీసుకున్నాడు. దేవుడు చెప్పిన వాక్యం నడవలేదు. విశాలమైన మార్గం, ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళిన వాడు ఎంతమంది? తక్కువ. విశాలమైన మార్గం లేదు, ఉత్తరం లేదు. ఇరుకు మార్గం వెళ్తే ఏమవుతుంది? వృద్ధి వృద్ధి వెళ్ళడం. విశాలమైన నో ప్రాబ్లం వెళ్ళొచ్చు. అదే మనుషులకి అందరికి అవసరం ఏది? నేను మీకు చెప్పినవాడు ఎప్పుడు నేను నీ చేయన వాడికి నేను తిట్టిన వాడికే ఇష్టం, తిట్టలేని వాడికి ఇష్టం. తిట్టలేని వాడికి ఇష్టం. అందుకనే కావాలి. ఎప్పుడు ఏం చెప్పాలి? అమ్మ బాగుంది, చెల్లి బాగుంది, అక్క బాగుంది, బాగుంది బాగుంది. మరి నీ చేయన వాడి తప్పు అని చెప్తే వాడికి నచ్చదు. అటువంటి వాడు నీకేమవుతున్నారు? అసహ్యం. దేవుడు ఎప్పుడు అలాగే తెలుస్తున్నాడు. దేవుడు నేను తిట్టడం, కొట్టడం, శిక్షించడం అభివృద్ధి ఇంకొక సాధారణ నీ ఎలాగన్నారే ఎలాగైపో ఎక్కడికైపో నా ప్రభు ఏది వారికి అంతా సంతోషం. ఏది దేవుడి దగ్గర మార్గం ఏం చేయదు, బయలుదేరు. దేవుడికి ఈ మార్గం అంటే కూడా 35 మార్గం ఉంది. అది దేవుడికి సత్యం. 35 మార్గం బైబిల్ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు దేవుడు ఎర్ర సముద్రం మళ్ళీ ఏం చేశాడు? ఎందుకు మూసాడు? ఇశ్రాయేలు వచ్చిన మార్గం దేవుడు ఎందుకు మూసాడు? మళ్ళీ వారు తిరిగి వెళ్ళకూడదండి. మళ్ళీ ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అంటే దాని కుమారుడైన సాలోమోను గారు ఏం చేశారు తెలుసా? పైన ఏం చేశారు? ఓడ పట్టేసి ఎక్కడికి వెళ్ళారు.
ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ నుండి నెమలి కోతి ఐగుప్తు స్త్రీలు వచ్చి వచ్చిన కాబట్టి ఈ మిశ్రమేయులే ఐగుప్తు దేశంలో ఉన్న స్త్రీలు సొలొమోను హృదయం ఏం చేసేది చెప్పి చేసే విగ్రహారాధనకి తీసుకొని వెళ్ళారు. దేవుడు పూసిన మార్గము ఇటు తెలియదు. దేవుడు నీ కింద పోతే నీ పైకి వెళ్ళిపోవాలి. అంటే మన బుద్ధి వస్తుంది. దేవుడు చెప్తుందంటే దేవుడు చెప్తున్న ఎదురుగా విపరీత దిశలో బయలుదేరుతారు. ప్రయాణం చేసి దాంట్లో మరి అప్పుడు ధ్యానం చేస్తున్నాడు. దేవుడు మార్గం లేదు. అది వృద్ధి వృద్ధి ఎంతనో ప్రభావం నీకు ఆశీర్వాదాలు కొందరికేమో కాదు. అది వృద్ధిలో చేయాలి, వెంటనే చేయాలి, వెంటనే చేయాలి. నీ ఎరగ తెలిసిన కాబట్టి దేవుడు మాటని ఎరగలేదు. దేవుడు ఏడుస్తూ చెప్తున్నారు, నా మాట ఈ పగలేదు. దేవుడు 33 కీర్తనలు చదువుతున్నారు కదా, అదే చెప్పండి. నేను ఏంటంటే ఐదా నాకేమమ్మా చూడమ్మా 103 సారీ 7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసి ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాడు. అంటే మోసకి దేవుడు ఏం చేశాడు? మార్గం తెలియదు. మోస అందుకని ఆ మార్గం తెలియబడింది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడు? అని క్రియ అక్కడ చూపించాడు. వీరికి అందరికి దేవుడు చూపించిన మార్గం వారు మోసే ఒక్కడికి దేవుడు మాకు ఎన్నో సముద్రంలో కూడా నడవాలని దేవుడు ఒక మార్గం చూపినప్పుడు వీరందరూ ఏం చెప్పారు? మోసకి ఎదురుగా సన్నిరాడు కాదు. ఐగుప్తు దేశంలో వారికి సమాధి చేయడానికి చూడలేదు కాబట్టి నువ్వు మమ్మను ఈ సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చిందా లేదా అని వాళ్ళు మోసకి విరోధంగా ఎంతమంది చనిపోయాడు? మొత్తం 40 లక్షల ప్రజలు ఒక్క తప్ప మొత్తం చేసేది. 40 లక్షల ప్రజలు మొత్తం సంగలాడటం ఆడ ఎలాగ బ్రతికేటట్టు మీకు తెలుసా? చచ్చిపోతామనిసిందండి. కానీ ఆయన ఎందుకు చేశారు? కావాలి. ఎందుకంటే మోస శరీరంలో అటువంటి అభిషేకం ఉన్నది కాబట్టి. ఆయన శరీరములున్న శక్తి 70 మంది మనుషులకు ఇచ్చారు. ఆయన శరీరములున్న అభిషేక శక్తి ఎంతమందికి ఇచ్చారు? 70 వ్యక్తుల మీద ఇచ్చినప్పుడు ఆ శక్తి వదులురాకలేదు. నీ జీవితంలో నీ ఆత్మకుండా నశించిపోకుండా నీ మీద ఒక అభిషేకం ఉంది. అభిషేక శక్తి ఉంటే ఎన్ని దారి సుడిదారి సమస్య వచ్చారు నీ కాలువరాయిపోడు. ఆ మార్గం దేవుడు చెప్పిన మార్గం. దేవా నీ మార్గం నాకు తెలియపరచు. నీ మార్గం నాకేం చేయాలి? రాత్రి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? దేవా నీ మార్గం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి 4 కారణాలు నచ్చింది. మొదటి కారణం చెప్పండి. వారు మనస్సరం 2 హృదయం ఏమైంది? కఠినమైంది. 2వది వారి దేవుడికి ఏం చేసింది? పరీక్ష 3వది వారు జారిపోవడము. 4 ఆ దేవుడి మార్గము తెలియలేకపోయింది. ఈ రాత్రి దేవుడి సంగమా మనకు కూడా వారికి చెప్పింది మనకెందుకు? వారికి కలగా మనకెందుకు తెలియదు? వారికి చెప్పండి. మళ్ళీ 10 అధ్యాయము 11వ వాక్యం చూడండి. 13 అనుకుంటున్నాను. 13 చూడండి.
మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో నీకు సంపాదింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింప కలిగినంతట కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింప కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గములను కలుగ చేయడు. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు ఈ సంగతులు దుష్ప్రసంగముగా వారికి సంభవించి ఉన్నంతకు ముందు మనకు బుద్ధి కలుగుటకై అంటే ఈ దృష్టాంతము వారికి సంభవించాడు, మనకది బుద్ధి కలుగుటకు. హలో, ఈ 14 కార్యం చెప్పారు, వారికి అది ఏమైంది? సంభవించింది. మనకు అది ఏమైంది? బుద్ధి చెప్పేది దృష్టాంతం, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వారికి ఇలా జరిగింది, మీకు కూడా అలా జరిగిపోతుంది. అతనికి ఏం చేయాలి? బుద్ధి కలిగి జీవించు. మాట చెప్తుంది, ఇశ్రాయేలుకి ఏమైనా జరిగిందో అది మనకు బుద్ధి చెప్పడానికి, అది మనకు ఒక సైన్ బోర్డు. ఓడి రాయబడింది ఏంటి? ప్రమాదం. ఎందుకు ప్రమాదం? ఇక్కడ ఎవరు ఏముంటుంది? ప్రాణం హాని చేస్తుంది. అది మనకు బుద్ధి చెప్పండి. బండి స్పీడ్ తగ్గించాలి. పిల్లలు బాగా ఇలాగే వేసుకొని పరిగెట్టడం చూస్తున్నారు. అలాగే ఇక్కడ స్కూల్ ఉంది, ఎల్లుల బండి మెల్లగా వెళ్ళాలి. కొట్టుకుని వెళ్ళిపోయినందుకు పిల్లలకు బుద్ధిస్తారు. అది నీకు బుద్ధి చెప్పడానికి అది రాసిస్తాను. ఒక్కొక్క భక్తుడు జీవితంలో బుద్ధి చెప్తుంది. అది నీకు హెచ్చరిక మాట. సమర్పించావా దేవుడి మాటకి నడిచి వారిని కలిగినట్టు మనకు అనుకుంటా దేవుడు సాధి ఆశీర్వదించిన దేవుని సంఖ్య మనం సమర్పించుగా దేవుడి మనతో మాట్లాడినట్టుగా దేవుడి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడు నీతో మాట్లాడాడు. ప్రవక్తల మూలంగా దేవుడు మాట్లాడాడు. సూచనల ద్వారా అద్భుతాల ద్వారా దేవుడు నీకు ఎన్నెన్నో కార్యాలు చేసి తీరాడు. ఈ పక్కన ఇశ్రాయేలు ప్రజలకు కలిగినట్ల వారు కూడా దేవుడిని తిరుగుబాటు చేసినట్టుగా నీవు కూడా తిరుగుబాటు చేసి తిరుగుతున్నావా? దేవుడిని నడిపించాల్సిన మార్గములను ఎరగకుండా తిరిగి తిరుగుతున్నావా? దేవుడిని పరిశోధించు తిరుగుతున్నావా? ప్రతి నాటిని కలిగి ఉండి తిరుగుతున్నావా? ఈ పక్కటి దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని అంగీకరించు. దేవా, నా జీవితం కూడా తర్వాత తప్పిపోయి తిరిగినట్టుగా మేము నేను నన్ను సహాయం చేయమని అడిగితే మోషేకి దేవుడు త్రోవ చూపించిన దేవుడు, నీ అడుగుతాడు స్థిరపరచుకోగలిగిన దేవుడు నిన్ను కూడా సహాయపరచగలుగుతాడు. ఇలాంటి దేవుడికి సన్నిధిలో సమర్పించుకున్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల నుంచి మేము వినగలిగాం, చదవగలిగాం, నేర్చుకోగలిగాం. నీ వాక్య ఉపదేశము నీ హెచ్చరికపరిచిందయ్యా. ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము ఒకసారి కూడా మేము చాలా చెందిన వారియా మా జీవితాన్ని పరీక్షించుకొని మేము తిరుగుతున్నాం. మేము గమ్యాన్ని చేరకుండా అభ్యంతరపడి ఎదురుగా దొరికిన తాత్కాలిక సుఖభోగాలతో అనుభవించుకి దేవుడు మరొకరు ఈ యుక్తంగా వచ్చిన తుఫానులను విడిచిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టుగా తిరుగుబాటులో అయ్యుడి దేవుని పరీక్షించుకి దేవుని యొక్క మార్గములను ఎరగకోకుండా తప్పిపోయే ప్రణాళికలు మా జీవితం కూడా ఎన్ని తిరుగుతున్నాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. కుమారుడు మాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. 21,000 మనసాక్షిని శుభ్రపరచుకి నీ మాటలను ఆలకించుకి జీవితాన్ని సరిపరచు తీరడానికి జీవిత వేదికని సమర్పించి తీరుస్తున్నామయ్యా. ఈ రాత్రి ఆశ కలిగిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేసి వెళ్తున్నాం. వారికి సహాయం దయచేయండి. గమ్యం చేరి తీరుటకు రాకడ పరిగెత్తలు నమ్మకస్తులయ్యి తీరుతుకో దేవుడు వారిని నడిపించే మార్గోదయంలో దేవాలయ నమ్మకస్తులుగా నడిచి తిరుగుతూ
బిడ్డలకు సహాయం దయచేయండి దేవా. వాక్యాన్ని కూడా హృదయ కాఠిన్య పరిస్థితి దేవుని యొక్క మాటలను ఆలకించకుండా దేవుని యొక్క మాటలను వెనుదిరిగిపోయి వెళ్తున్న ప్రజల కొరకు ప్రార్థన చేసి వెళ్తున్నాం. వారి పట్ల కరుణ చూపించండి అయ్యా, వారి పట్ల దయ చూపించండి, వారికి మార్గంగా దయ చూపించమని కోరుతున్నాం దేవా. ఇంతసేపు వాక్యం బోధించిన దేవుని కలిగించండి. మేమందరూ కూడా నీ కృపలో మేము ఆనుకుని ముందుకు బయలుదేరుతున్నాం. నీ కృపావాత్సల్యంతో మమ్మల్ని నడిపించండి. దీవెనలో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడకు తోడైందనగా ఆమేన్. దేవుని మనల్ని దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.